హాయ్, దిస్ ఈస్ జయసింహ పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విభాగంలో ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఏమంటే ఈ యొక్క కళాశాల యొక్క భద్రతా విభాగం. ఎందుకంటే చాలా వరకు ఈ కాలేజీలో చాలా వరకు బ్రాంచులు చాలా ఉన్నాయి. అదిగాక ఒక విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు ఈ కళాశాలలో. ఎందుకంటే ఈ కళాశాల ఇప్పటిది కాదు, 2008 నుంచి ఎస్టాబ్లిష్ అయింది. ఇది 10 years అటానమస్ ప్లస్ NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఉంది. NAC A గ్రేడ్ ఉంది. ఇలాంటి కాలేజీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైనా కానీ ఈ కళాశాలని చూస్ చేసుకుంటారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో కానీ MCA MBA కానీ రకరకాలుగా అన్ని యొక్క కోర్సెస్ ఉన్నాయి ఈ కాలేజీలో. కాబట్టి ముఖ్యంగా భద్రతా విభాగం గురించి మనం ఈరోజు మాట్లాడతాం. పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో విద్యార్థులు మరియు అధ్యాపకులు మరియు సందర్శకులు వారి యొక్క భద్రత అత్యంత ప్రాధాన్యంగా ఇస్తుంది ఇక్కడ ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్స్ అనేది. ముఖ్యంగా కళాశాలలో ప్రత్యేకమైన భద్రతా సిబ్బంది సెక్యూరిటీ ఫోర్స్ 24/7 24 గంటల పాటు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ సురక్షితమైన మరియు క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని కల్పిస్తుంది. అది ఏ విధంగా ఈ యొక్క భద్రతా విభాగం ముఖ్య బాధ్యతలేమి మనం ఒకసారి కాలేజీ లోపల ఎలా ఉన్నాం తెలుసుకుందాం. ఇదేనండి పీవీకేకే కళాశాల యొక్క ప్రధాన ద్వారాలు. ముఖ్యంగా ఈ ద్వారం గుండానే విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ లేకపోతే అధ్యాపకులు కానీ ఈ యొక్క కళాశాల మెయిన్ ద్వారం ద్వారా వెళ్తారు. అలాగే సందర్శకులు కూడా ఈ ద్వారం ద్వారానే పోవాలి. ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల వలయంలో కాలేజీలోకి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అది ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఈ విధంగా ఖచ్చితంగా సందర్శకుల యొక్క చెకింగ్ కూడా ఉంటుంది. కాబట్టి చెకింగ్ అయిన వెంటనే లోపలికి పంపించడం జరుగుతుంది. మనం అక్కడ చెప్పినట్లుగానే ప్రధాన ద్వారాల గుండా వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రీ అయిన తర్వాత కూడా ఇక్కడ వెహికల్స్ పోవాలన్నా కూడా ఈ ద్వారం గుండానే వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది. ఈ వెహికల్ ఇక్కడ చెకింగ్ అయిన తర్వాత ఈ ద్వారం గుండానే ఇక వెహికల్స్. ఒకసారి చూడండి ఎలా ఓపెన్ అవుతుందో ఇది. ఒకసారి చూడండి, ఈ విధంగా వెహికల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా అది పర్మిషన్ అయిన తర్వాత అక్కడి నుంచి అప్రూవల్ అయిన తర్వాత ఈ విధంగా లోపలికి పంపించడం జరుగుతుంది. అలాగే మనం ఇందాక చెప్పాం భద్రతా విభాగం గురించి, సెక్యూరిటీ ఫోర్స్ గురించి. అలాగే ఈ యొక్క హాస్టల్స్లో కానీ ఈ యొక్క కాలేజ్లో కానీ ఏ విధంగా ఉందో మనం స్టూడెంట్స్ ద్వారానే తెలుసుకుందాం. ఇక్కడున్న ఇంతమందిలో ఒక అమ్మాయిని పిలుద్దాం. ఆ అమ్మాయి ఏ విధంగా చెప్తుంది. అమ్మా ఒక నిమిషం ఒక రామ్మా ఇక్కడ రండి. ఇప్పుడు ఈ పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ మీరు ఏ ఇయర్ చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ చదువుతారు. ఫస్ట్ ఇయర్ ఏ బ్రాంచ్? ట్రిపుల్ ఈ బ్రాంచ్. మీకు చేరిన తర్వాత చేరకముందు ఏ విధంగా ఉంటే చేరిన తర్వాత ఏ విధంగా ఉంది మీకు కాలేజ్? వాళ్ళు చెప్పినట్ట అంటే ఈ యొక్క కాలేజ్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ విధంగా చెప్పినారో టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయంలో కానీ ఏ విధంగా మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ విషయంలో కానీ లైబ్రరీ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్ని రకాల వాళ్ళు చెప్పినట్లే ఉంది కాలేజ్లో. ఇట్స్ గుడ్. ఏ విధంగా ఉంది మళ్ళీ ఈ యొక్క హాస్టల్స్ కూడా మీ ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, హాస్టల్స్ కూడా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఎలా ఉంది? మామూలు సీసీ కవరేజ్ లో కూడా ఉందా? CCTV కవరేజ్ లో కూడా ఉందా? ఆల్ గుడ్. ఫైన్. వాట్ అబౌట్ ద సెక్యూరిటీ ఫోర్స్? హౌ దే ఆర్ డూయింగ్ ఇన్ హాస్టల్స్ లో కూడా చెప్పాలంటే హాస్టల్స్ లో కూడా సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తారు కదా, హాస్టల్ చేస్తారు. ప్రతి ఒక్క విషయంలో లైబ్రరీ విషయంలో కూడా సెక్యూరిటీ ఫోర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఈవినింగ్ టైమ్స్ లో పోవాలన్నా కూడా లేకపోతే పర్మిషన్ వితౌట్ పర్మిషన్ వీళ్ళు పంపిస్తారా? పర్మిషన్ లెటర్ HOD's పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి, సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆ విధంగా ఉంటేనే పంపిస్తారు. అలాగే మీ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ లెటర్స్ లేకుండా మీ పేరు చెప్తే పంపిస్తారా? పంపిరు. ప్రాపర్ లెటర్ కూడా ఉండాల్సిందే. ప్రాపర్ సిగ్నేచర్ అండ్ ప్రాపర్ లెటర్ ఉంటేనే మీ పేరెంట్స్ కూడా పంపించేది. లేకోకుండా మా అమ్మాయి అని ఫోన్ చేస్తే కానీ పంపిస్తారా? ఇక్కడ లేదు. చూడండి ఏ విధంగా అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఇందాక చెప్పినట్టు ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ ప్రాపర్ పర్మిషన్ కానీ ఉంటేనే ఈవెన్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వచ్చినా కూడా విత్ పర్మిషనే ఖచ్చితంగా
చేసిన తర్వాత సెక్యూరిటీ విభాగము మళ్ళీ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ది స్టూడెంట్స్ అంటే ఈ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వచ్చారు అంటేనా అప్పుడు దే విల్ బి గోయింగ్ టు అలౌ. ఆ విధంగా మనము ఈ స్టూడెంట్స్ని అడిగే తెలుసుకున్నాము. చాలా వరకు నిజంగా అంటే మనము ఈ యొక్క సెక్యూరిటీ విభాగాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు. అలాగే ఈ యొక్క సెక్యూరిటీ విభాగము ప్రతి ఒక్క వింగ్స్ లో కూడా హాస్టల్స్ లో కానీ, స్పోర్ట్స్ సైడ్ కానీ, అలాగే పార్కింగ్ సైడ్ కానీ, అలాగే డైనింగ్ హాల్లో కానీ ప్రతి విభాగంలో కూడా ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఖచ్చితంగా 24/7 ముందు అన్నట్టునే మానిటరింగ్ చేస్తుంటారు. కాబట్టి రియల్ గా అంటే మనము చాలా వరకు దే ఆర్ మెయింటైనింగ్ వెరీ 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 గుడ్ అని చెప్పొచ్చు. రియలీ మనము ఇందాక చెప్పినట్ల ప్రధాన ద్వారాలు పీవీకేకే కళాశాల యొక్క ప్రధాన ద్వారాలు అవి ఏ విధంగా కట్టుదిట్టంగా ఉంటాయో మనం చూపించాం. ఏ విధంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి లోపలికి పంపిస్తారు, ఏ విధంగా ఎంట్రీ చేస్తారనే దాని గురించి కూడా మనం చెప్పాం. అలాగే ఒక ద్వారం రెండో ద్వారం కూడా ఏ విధంగా వెహికల్స్ అవుట్ అండ్ ఇన్ పాస్ ఏ విధంగా పోతాయో అవి కూడా చూపించాం. ఈ కళాశాల ప్రధాన ద్వారాలు మరియు క్యాంపస్ పరిసరాల పర్యవేక్షణ మరియు విద్యార్థులు మరియు సిబ్బంది వారి యొక్క సందర్శకుల రాకపోకల్ని నియంత్రించడం ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది. వితౌట్ పర్మిషన్ దే వోంట్ అలౌ ఆర్ అదర్వైజ్ దే వోంట్ సెండ్ ఫర్ ప్రాపర్ documentation or otherwise proper permission only they will be sending inside the campus. దట్ మీరు ఖచ్చితంగా గుర్తించుకోవాలా. ఈ క్యాంపస్ లో క్రమశిక్షణ మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని నిర్వహించడం అనేది చాలా అత్యవసరం. ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్స్ 24 అవర్స్ వారి పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల వలయంలో ఈ కాలేజ్ నిరంతరం పర్యవేక్షణలో ఉంటుంది. అలాగే చుట్టుపక్కల మొత్తం అంతా సీసీ కెమెరా కవరేజ్ కూడా ఉంటుంది. ఈ కళాశాలలో ముఖ్యంగా చెప్పాలంటే అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం జరుగుతుంది. విద్యార్థులు కానీ, అధ్యాపకులు కానీ, లేకపోతే టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరిని వారికి వెంటనే స్పందించడం జరుగుతుంది. ఈ కళాశాలలో ముఖ్యంగా ఆస్తులు అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ద కాలేజ్ ఆ ఆస్తుల పర్యవేక్షణలో కానీ, అలాగే మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఖచ్చితంగా రక్షణ వలయం దట్ ఈస్ ఓన్లీ సీసీటీవీ పర్యవేక్షణ ద్వారా నిరంతరం ఖచ్చితంగా భద్రత పట్ల పీవీకేకేఐటీ నిబద్ధత ఉంటుంది. ఖచ్చితంగా పీవీకేకేఐటీ భద్రతా సిబ్బంది ముఖ్యంగా చెప్పాలంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్. ఈ విద్యార్థుల సంక్షేమం మరియు క్యాంపస్ భద్రత కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు. వారి సేవలు మరియు వారి విద్యార్థుల యొక్క భయాందోళన లేకోకుండా వారి యొక్క విద్యాభ్యాసంపై దృష్టి సాధించడం ఒక గొప్ప అవకాశంగా కలుగుతుంది. దీనికి ముఖ్య కారణము మనకి కనిపించని ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్స్ అని మనం గర్వంగా చెప్పవచ్చు. ఈ కాలేజీలో ముఖ్యంగా ఈ యొక్క పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో భద్రత విషయంలో చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా 24/7 సిబ్బంది, సీసీటీవీ పర్యవేక్షణ, అలాగే క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ద్వారా విద్యార్థుల సురక్షితమైన మరియు ప్రశాంతమైన మరియు ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించడంలో పీవీకేకేఐటీ ముందుంటుందని నేను చెప్తున్నాను. దిస్ ఈజ్ జయసింహ. మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్ సింహ ట్రెండ్స్. మరికొన్ని విషయాలతో మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.